ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములు వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 48వ లేఖనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. దేవుడు స్పష్టంగాను మరి ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మన శత్రువులు, మన విరోధులు అనేక మంది ఉంటున్నారు. కానీ వీరందరికంటే గొప్పవాడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన వీరందరి చేతిలో నుండి కూడా మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. అలా మనం విడిపింపబడాలి అంటే మనం ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలి? ఆయన నీతి మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఆయన మీద ఉంచి ఉండాలి. అదే రీతిగా మన యొక్క జీవితము సమర్పణ కలిగినటువంటి జీవితము ప్రభువైన యేసుక్రీస్తులో ఉండాలి. అప్పుడు మాత్రమే మన శత్రువుల చేతుల నుండి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనం ఆ రీతిగా లేని ఎడల ఏ దినం నుండి అయినా సరే ఆయనకి ఇష్టలుగా, నమ్మకస్తులుగా, నీతిమంతులుగా ఆయన యందు మనం నివసించాలి అని కోరుకున్నట్లయితే అందరూ కూడా తల వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. తండ్రి, ఈ దినమున మీరు ఇచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానమును బట్టి మీలో స్థిరముగాను, నమ్మకంగాను, యథార్థంగాను, నీతిగాను మీ యందు విశ్వాసముతో జీవించే ఆ యొక్క సమర్పణ కలిగినటువంటి హృదయాలను మాకు దయచేయమని, ఆ రీతిగా మీలోనికి మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి, వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.